గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ వల్లభనేని వంశీ ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన లాయర్లు పొన్నవోలు సుధాకర్ వీళ్ళు ఉన్నారు కదా, ఈ రోజున వల్లభనేని వంశీ బెయిల్ కోసం కోర్టులో దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి కోర్టు వల్లభనేని వంశీకి మొట్టిగా వేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారనే ఒక ఆరోపణతో ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఇంకా ఎంక్వైరీ జరగాలి, ఇంకా చాలా విషయాలు రాబట్టాలి. ఒక కిడ్నాప్ వ్యవహారం, ఒక దళితుడిని కిడ్నాప్ చేశారనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అన్నిటి గురించి ఇంకా విషయాలు తెలుసుకుంటున్నారు, చాలా విషయాలు రాబట్టాల్సి ఉంది. సో వీటి మీద ఇంకా ఎంక్వైరీలు జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మళ్ళీ బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ ఎలాగ ఇచ్చేస్తారండి? కాస్త ఆలోచన ఉండాలి కదా. ఎంక్వైరీలు జరుగుతున్నాయిగా, అప్లై చేయడానికైనా కొద్దిగా ఉండాలిగా. పోనీ అప్లై చేశారు, ఏమైంది? కోర్టు మొట్టుకే వేసిందిగా. ఈ రోజున మళ్ళీ యథావిధిగా వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళి కూర్చున్నాడుగా. కాస్త ఓపిక పట్టాలి. ఎంక్వైరీ జరిగి చక్కగా అన్నీ సహకరించారనుకో వల్లభనేని వంశీకి తగ్గట్టు శిక్ష పడద్దే. ఆ సంబంధిత విషయాల గురించి దర్యాప్తులన్నీ పూర్తవుతాయి. ఏదో ఒక నెంబర్, ఖైదీ నెంబర్ ఇస్తారు, చక్కగా కూర్చోబెడతారు, అయిపోద్ది. కొన్ని రోజులు శిక్ష అనుభవిస్తాడు. అప్పుడు బెయిల్కి అప్లై చేసుకున్నారనుకో బెయిల్ వస్తుంది. ఒక పక్కన ఎంక్వైరీ జరుగుతూ ఉంటే రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎలా ఇస్తారు బెయిలు? కాస్త ఆలోచించాలిగా. బెయిల్ వెంటనే ఇచ్చారుగా, కాస్త అవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా. పోలీసులు కూడా ఈ రోజున పిటిషన్ దాఖలు చేశారు కదా. సో పోలీసులు వేసినటువంటి పిటిషన్ కన్సిడర్ చేసి ఈ రోజున పోలీసులు ఇంకా ఎంక్వైరీ దర్యాప్తు చేయాలన్నారు కాబట్టి పోలీసులు కాస్త సమయం ఇచ్చింది. వీళ్ళు ఏదైతే పొన్నవోలు సుధాకర్ వీళ్ళు వేసినటువంటి పిటిషన్ని కొట్టివేసింది అనమాట. సో వల్లభనేని వంశీ ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. అయితే కాస్త మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అధికారం ఉందని చెప్పి అధికార దాహంతో మనం ఏదైనా చేయగలం, ఎవరినైనా మనం మట్టి కరిపించగలం, ఏదైనా మనకు సాధ్యమని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాలు చేసినటువంటి విషయాలు మన కళ్ళ కట్టినట్టు చూసాం. దాంట్లో చూసిన దౌర్జన్యాలు, అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి విషయాలన్నీ ఇన్ని కాదు. టీడీపీ పార్టీ వాళ్ళని, టీడీపీ సంబంధించినటువంటి ఏ ఒక్కరు కనిపించినా పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టల, పార్టీ ఆఫీసులను విడిచిపెట్టల. అత్యంత దారుణంగా, ఎంత దారుణంగా వ్యవహరించారో ప్రజలందరికీ తెలుసు, చూశారు. కార్యకర్తల్ని కనీసం రోడ్డు మీద కూడా రానియకుండా అంత భయభ్రాంతులు గురి చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కాస్త జడవాలరా బాబు అన్నట్టు క్రియేట్ చేశారు. అంటే ఎంత దారుణంగా వ్యవహరించారు గత 5 సంవత్సరాలు ఒకసారి ఊహించుకోండి. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నారా లోకేష్ గారు చేసినటువంటి నినాదం ఏముంది? ఈ యొక్క యోగలం పాదయాత్రలో తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే చట్టపరంగా శిక్షిస్తా, అది ఎంతటి వాడైనా సరే. తప్పు చేశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా అని చట్టపరంగా శిక్షిద్దాం. అదే నానుడితో ఈరోజు టీడీపీ నాయకుడైనా, టీడీపీ కార్యకర్త అయినా, జనసేన నాయకుడైనా, జనసేన కార్యకర్త అయినా, బీజేపీ నాయకుడని బీజేపీ కార్యకర్త అయినా, వైసీపీ నాయకుడైనా, వైసీపీ కార్యకర్తలైనా, ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేస్తే సీఎంనైనా కాలర పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పడాలని చెప్పి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి. టీడీపీ పార్టీలో కూడా ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టట్లా. నాయకులు నిన్నగాక మొన్న ఏదో తప్పు చేస్తే సివియర్ యాక్షన్ తీసుకున్నారు, పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు. మరి ఏమంటారు అంటే, ఇక్కడ తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా అటు ఇటు అందరూ శిక్షిస్తున్నారు కదా. ఇక్కడ వ్యక్తిగత భేదాలను చూపించట్లేదుగా, పార్టీ భేదాలను చూపించట్లేదుగా. ఇక్కడ వైసీపీ వాడినే శిక్షిస్తా ఉన్నారు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ ఏం కనిపించట్లేదే. మీరు చేసేటువంటి మాటలు అంతే తప్ప ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఇక్కడ అందరికీ తెలుస్తూ ఉంది, అరే ఇక్కడ తప్పు చేసిన వాడికి శిక్షలు పడతా ఉన్నారా బాబు, కాస్త జాగ్రత్తలు అని చెప్పి ఈ రోజున కాస్త అందరూ సిట్రేట్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియా గతంలో ఎంత దారుణంగా ఉండేదండి. ఉన్నదొకటి లేనిదొకటి తెగ వార్తలు సృష్టించేసేవాళ్ళు. ఎందుకు టీడీపీ పార్టీలని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడతామంటే చంద్రబాబుని జైలుకి పంపించేదాకా వదిలిపెట్టనండి అంటావు. అంటే ఏంటయ్యా నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసేటువంటి పనులు? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని దౌర్జన్యాలు, అరాచకాలు చేసావో తెలిసాయ్యా జగన్మోహన్ రెడ్డి. దళితుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించావయ్యా నువ్వు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా పిచ్చోడని చెప్పి ముద్రేసి ఆయన చంపేశారు. అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ దళితుడని చెప్పి అతను చంపేశారు. ఎంత దారుణంగా అండి, ఎన్ని వ్యవహారాలండి, ఒకటా రెండా? ప్రతి విషయాల్లో దళితుల పట్ల మీరు ఎంత దారుణంగా వ్యవహరించే తీరులే కనిపిస్తున్నాయి కదా. ఎందుకండి అంత కక్షపూరిత రాజకీయాలు? పార్టీ ఓటర్స్ ఏం తప్పు చేశారండి? పార్టీ జెండా మోస్తే మీకు ఇబ్బందా? అంటే అందరూ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండాలి, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన నాయకులతో తిరిగి ఉండాలి, వాళ్ళు మీ చెప్పుల చేతలు ఉండే వాళ్ళు అయితేనే మీరు కాపాడుతారని వాళ్ళు మీకు మంచోళ్ళ? యువతలో అందరూ వేరే పార్టీ వాళ్ళైతే మీకు గిట్టదా? ప్రతి పథకాల్లో భేదాభిప్రాయాలు చూపించడమే. రావాల్సిన రాయితీల్లో ఏదో ఒక్కటి సరిగ్గా వచ్చేది కాదు. పథకాలు, పెన్షన్లు అన్నీ పీకేసేవారు. ఎంత దారుణంగా వ్యవహరించేవారండి. ఈ రోజు నా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తుంటే అప్పుడు తెలిసి వస్తుందా? ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులండి. కర్మ ఎవరిని విడిచిపెట్టదండి, అది గుర్తుపెట్టుకోండి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే
ఈరోజు మనం దజ్జాగా ఉన్నాంలే మనకు పర్లేదు అనుకుంటే తప్ప కర్మ అందరికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది. ఆ రోజున తెలిసి వస్తుంది. ఈ రోజున వాస్తవాలు రాజకీయ పరంగా మాట్లాడండి, రాజకీయ ముసుగు గురించి మాట్లాడండి. రాజకీయాల్లో ఉంటూ రాజకీయ ముసుగుల్లో మాట్లాడకుండా, రాజకీయ విషయాల గురించి మాట్లాడకుండా, ఇంట్లో ఆడవాళ్ళ గురించి, వ్యక్తిగత విషయాల గురించి, వాళ్ళ గురించి ఎన్ని ఎందుకండి? అసెంబ్లీలో ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దారుణం. చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని ఎంత దారుణాతి దారుణంగా అసెంబ్లీలో అవమానపరిచాడండి ఈ వంశీ. ఎంత దారుణం. దాన్ని చూసుకొని వీళ్ళందరూ నవ్వ, ఆ కొడాలని దానికి తోడొకడు. ఇక వీళ్ళకి ఏమి పట్లదేక ఏంటంటే ఎంత అయినా సరే ఏదో అక్రమ సంబంధం అంటకట్టేయాలంతే. నారా లోకేష్ గారి గురించి కూడా ఎంత దారుణంగా నీచంగా మాట్లాడాడు ఈ వల్లభనేని వంశీ. ఆ పోలికలు ఎక్కడి నుండి వచ్చినాయి నీకు అని చెప్పి నారా లోకేష్ యొక్క పుట్టుకుని అవమానించాడు. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? అనేసేస్తాము, తర్వాత సారీ చెప్తే సరిపోతుందా? ఏదైనా సరే తప్పు చేయకముందు తెలిసి రావాలి. పోనీ ఏమన్నా మీరు ఏమన్నా లోక జ్ఞానం లేని వ్యక్తా, లేదంటే మీరు చదువుకోలేదా, లేదంటే ఏం లేని వ్యక్తా? మీరు వెటనరీ డాక్టర్. మీరు మళ్ళీ వల్లభనేని వంశీ గారు మీరు వెటనరీ డాక్టరు, మీ తల్లిదండ్రులు ఒక హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఉద్యోగాలు చేశారు, టీచర్ల కింద వ్యవహరించారు. అలాంటి మంచి కుటుంబంలో పుట్టి మీరు ఈ రోజున టీడీపీ పార్టీల ఆఫీసులు ధ్వంసం చేయడమే కాకుండా టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కాక కిడ్నాపులు చేసే వ్యవహారం వెళ్ళారంటే మరి మీరు ఏ రకంగా రాజకీయ భవిష్యత్తులో మీరు ముందుకు కొనసాగారో ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎంత దారుణంగా ప్రవర్తించారో ఒకసారి చూడండి. అసలు మీకు రాజకీయ భవిష్యత్తు పెట్టిందే ఈ టీడీపీ పార్టీ, రాజకీయ వానమాలు నేర్పించిందే ఈ టీడీపీ పార్టీ. అలాంటి మీకు రాజకీయ భవిష్యత్తును కలిగించినటువంటి టీడీపీ పార్టీ మీద ఎంత దారుణంగా వ్యవహరించారు, ఆ టీడీపీ కార్యాలయాన్ని ఎంత దారుణంగా నాశనం చేశారో ప్రతిదీ చూస్తానన్నారు కదా. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి మీరు ఈ రోజున శిక్ష అనుభవించాల్సిందే. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి కొన్ని కోట్లు దోచుకున్నారు కదా మీ నియోజకవర్గాల్లో. మట్టి దందాలు, భూదందాలు చేసుకుంటా, గ్రావులు తవ్వుకుంటా, జగనన్న ఇళ్ల కాలనీలు దోచుకుంటూ, అందిని కాడికి దోచుకొని రకరకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందే కాకుండా మళ్ళీ ఈ పనులు మీరు చేసుకుంటానే ఈరోజు మళ్ళీ టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెడతారా? ఎక్కడికక్కడ ఎంత దారుణంగా వ్యవహరించారంటే ఈ రోజున ప్రతి ఒక్కరు మీరు శిక్ష పడకపోతే రాబోయే రోజులు ఇదే అలవాటైపోద్ది. ఈ రోజున మేము కొట్టాము, కొట్టించుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు, మళ్ళీ రేపొద్దున మళ్ళీ మేము కొడతాము, మళ్ళీ కొట్టించుకున్నాం అన్నట్టు మీరు తయారైపోతారు. అందుకే ప్రతి వాడిని స్టార్టింగ్లోనే కాస్త అనగదొక్కారనుకోండి, కాస్త లైన్ అవుతారు. రెండో రోజున ఎవడైనా ఏదైనా తప్పు చేయాలన్నా కాస్త వణుకుతారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ చట్టపరంగానే శిక్షిస్తుంది. ఎవరిని దౌర్జన్యంగా అక్రమ అరెస్టులు అయితే చేయట్లా, అందరినీ చట్టపరంగానే శిక్షిస్తుంది తప్ప ఎవరిని వ్యక్తిగత కారణాలు చూపించి వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి అలవాటు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. వల్లభనేని వంశీ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, ఆర్కే రోజు అవ్వచ్చు, రేపొద్దున ఇంకెవరైనా అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా రంగం సిద్ధమైంది. ఆ బెయిల్ బయటలో ఎన్ని రోజులు బయట తిరుగుతాడు? అవినీతి ఆరోపణల కేసులో సుమారు 11 సంవత్సరాలు బట్టి బయట తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఇస్తారా? ఇలాంటి వ్యక్తి ఇంకా బయట తిరుగుతున్నాడా? బయట చేసినట్టు అరాచకాలన్నీ చేస్తున్నాడా? సో ఖచ్చితంగా చట్టం అందరినీ శిక్షించాలి. రాబోయే రోజుల్లో తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలి.